పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన కాక. నిన్నటి దినాన్ని యెషయా గ్రంథం 36వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదువుకున్నాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకై అసురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసురు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచి శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను: మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అసురు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదాంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. అసురు రాజు లాకీసు పట్టణం విడిచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్వాక అతని మీద యుద్ధము చేయుటకు వచ్చినని అసురు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను: యోధా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అసురు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. అసురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రం తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హొరాను వారు కానీ, రెజీబులు కానీ, తెలాస్మారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు ఏమాయను, సెపార్వయము, హెనా, యవ్వా అను పట్టణములు రాజులు ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లాని ప్రార్థన చేసెను: యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కనులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్వెరీబు పంపిన ఈ మాటలను చెవినబెట్టుము. యెహోవా, అసురు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనినట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను: ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అసురు రాజైన సన్వెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవిలాగ పలికితివి: నా రథములు సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదకిని లెబనోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాన్ని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లోనున్న సత్రములలోనికిని కర్మేలు ఫలవంతమగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరికాళ్ళ చేత నేను దిట్టమైన స్థలమున నదులన్నిటినీ ఎండిపో చేసి ఉన్నాను.
నేనే పూర్వమందే దీన్ని కలగజేసిదననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిదననియు నీకు వినబడలేదా? ప్రకారము గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయుట నా వలనని సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములో గడ్డి వలె కాడి వెయ్యని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద 1000 రంకెలను నాకు తెలిసి ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2 సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలము అనుభవించెదరు. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అసురు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అసురువారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబారములుగా ఉండిరి. అసురు రాజైన సన్వరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును సెరెజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరాతాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్వద్దోను అతనికి మారుగా రాజాయను. ఇంతటితో యెషయా గ్రంథం 37వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 38వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.